హైదరాబాద్లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతి చెందిన వారికి సంతాపంగా నగరంలోని గౌతమ్ నగర్లో మాజీ కార్పొరేటర్ శివచరణ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో ఖాళీగా ఉన్న 5,368 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎన్పీడీసీఎల్లో 2,170, ఎస్పీడీసీఎల్లో 2,005, ట్రాన్స్కోలో 703, జెన్కోలో 490 ఉద్యోగాలున్నాయి. వీటిని బీటెక్, బీఈ, డిప్లొమా, ఐటీఐ అర్హత ఉన్నవారితో భర్తీ చేయనుంది. కల్దుర్కి గ్రామంలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ బీరప్ప మందిర శిఖరానికి నవధాన్యాలతో పూజా కార్యక్రమం నిర్వహించారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో ఆదివారం గోదావరి జలాలతో దేవత విగ్రహాలకు అభిషేకం చేశారు. గ్రామ అభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో సనాతన ఆచారం ప్రకారం గోదావరి నుండి జలాలను తీసుకువచ్చి గ్రామంలోని అన్ని దేవతల విగ్రహాలను ప్రత్యేక పూజలతో అభిషేకం చేశారు. సమాజంలో ఉద్రిక్తత రేపేలా ప్రవర్తించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హెచ్చరించారు. అలాంటి వారు తమ నడవడికను మార్చుకోవాలని సూచించారు. అలాగే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. ప్రధాని మోదీ 3 దేశాల పర్యటనకు బయలుదేరారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి మొదటగా సైప్రస్ కు వెళ్లారు. అనంతరం కెనడాకు వెళ్లి అక్కడ G7 సమ్మిట్ లో పాల్గొంటారు. అక్కడి పర్యటన ముగిసిన తర్వాత క్రొయేషియాకు వెళ్లనున్నారు. కేదార్నాథ్ సమీపంలో హెలికాప్టర్ కుప్పకూలడంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు చార్ధామ్ యాత్రలో హెలికాప్టర్ల వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. అటు ప్రమాదంపై సీఎం పుష్కర్ సింగ్ ధామీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హెలికాప్టర్లో భద్రతపై ఎప్పటికప్పుడు రివ్యూ చేసేలా టెక్నికల్ ఎక్స్పర్ట్తో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన సీఎస్ను ఆదేశించారు. ప్రభుత్వం కొన్ని అంశాల్లో కఠినంగా వ్యవహరించిన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉందని సీఎం రేవంత్ గద్దర్ అవార్డుల సందర్భంగా వ్యాఖ్యానించారు. హాలీవుడ్ అంటే అమెరికా, బాలీవుడ్ అంటే ముంబై అంటారు. ఆ రెండింటిని హైదరాబాద్కు తీసుకురావాలనేదే మా ప్రభుత్వ ఆకాంక్ష. అందుకు సినీ పరిశ్రమకు అన్ని విషయాల్లో అండగా ఉంటామన్నారు.